హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లాక్స్ అరకు. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో పోస్ట్ చేసి. ఆ కారణం ఎందుకు ఇంత లేట్ అయిందో చెప్తాను. చూస్తున్నారు నా బ్యాక్గ్రౌండ్లో టెంట్ క్యాంపింగ్ మాట. అప్రాక్సిమేట్లీ నాకు ఒక 9 to 10 days పడిపోయింది. అంటే ఓన్లీ ఇది ఈ లైట్ సెటప్ చేయడానికి వీటికి అండ్ దీనికి. అండ్ బయటనే చూస్తున్నారు కదా, ఇది ఫుల్ ఇవి చేయడానికి. అండ్ నైట్ టైమ్స్ అది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నార్మల్గా మన సబ్స్క్రైబర్స్లోనే చాలా మంది వచ్చి ఎక్కడెక్కడ ఉంటున్నారు కదా. అండ్ లాస్ట్ ఒక 1.5 year నేను ముందు చేశాను, అప్పుడు క్యాంపింగ్ రన్ చేద్దామని. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. అండ్ నిన్నే అరేంజ్ చేశాను నైట్. జస్ట్ నార్మల్గా 1-2 అవి క్యాంప్ ఫైర్ గట్టి వేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయి. అండ్ మీకు చూపిస్తాను ఈ లాన్ ఎలా ఉంటుంది, ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయని. అండ్ చూస్తున్నారు కదా, ఇది 4 persons ఉండొచ్చు అన్నమాట. సో అక్కడ 3 అని చూపిస్తున్నారు కదా, నా సైజులో అయితే 4 ఉండొచ్చు. లాన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో నార్మల్గా చూస్తున్నారు కదా, చాలామంది ఒక బ్లాంకెట్ ఇస్తారు, మనం వాళ్ళకి కాదు 2 blankets ఇస్తాం. అండ్ పిల్లోస్ పెట్టలే ఇక్కడ. మనం నేను ఈ చివరినున్న అవతల ఉండే అంత స్పేస్ ఉంది. అండ్ చాలా డేస్ టైం తీసుకున్నాను కదా, ఓన్లీ ఈ ప్రాసెస్లోనే ఉండిపోయాను అనమాట. అంటే ఫుల్గా క్లీన్ చేయడము, ఈ టెంట్స్ కొనుక్కోవడం, బయట ఇటు అటు అవి చూస్తున్నారు కదా. ఫుల్గా టెంట్ కూడా కొత్తవే. అండ్ నేనేం చెప్తున్నానంటే, బయట ఫుల్గా హడావిడి అయిపోతున్నాయి అన్నమాట. ఫ్రాంక్గా చెప్తాను ఒకసారి. ఓకే, ఫ్రాంక్గా చెప్తా అన్నాను కదా. అండ్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, నేను మైండ్లో బాగా చెప్తున్నాను, అది మీరు కూడా అర్థం చేసుకోండి సరేనా. ఇక్కడ టెంట్స్కి మనం స్టే చేయడానికి వస్తామన్నమాట. సో విత్ లో బడ్జెట్. అండ్ టెంట్స్ క్యాంపింగ్ అంటేనే లో బడ్జెట్, అది మైండ్లో పెట్టుకోండి. సో రూమ్స్ గట్ట మనకి మనీ గట్ట ఉందనుకో, డబ్బులు గట్ట ఉంటే మనం ఎలా అయినా వెళ్ళొచ్చు. ఎక్కడ హై క్లాస్కి సంథింగ్ ఇక్కడ మన రిక్వైర్మెంట్స్ ప్రకారం వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు లో బడ్జెట్లోనే టెంట్స్ అనేది పెడతారు. ఇక్కడ ఏమైపోయిందంటే, టెంట్స్ని ఫుల్గా బిజినెస్గా మార్చేశారు బాగా. అండ్ దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ టు పర్ పర్సన్ ఇలా అని అలా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. నేను కూడా చెప్తున్నానండి, వీకెండ్స్లోనే డబ్బులు ఎక్కువ అవుతాయి, అర్థమైందా. వీకెండ్స్లో కాకపోతే, సో సాటర్డే కాకపోతే నార్మల్గా దొరికేస్తాయి, సాటర్డే అవుతేనే డబ్బులు ఎక్కువ అవుతాయి. అది నాకు కూడా తెలుసు, మనం కూడా తెలుసు. నేను ఒక 2019లో ఇప్పుడు 20 ఆ టైంలో స్టార్ట్ చేశాను, అప్పుడు నాకు తెలుసు. తర్వాత ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే, క్యాంపింగ్లో తక్కువనే అవుద్ది, మీరు ఎక్కువ ఇచ్చి కొంచెం ఫూల్ గట్ట అవ్వకండి సరేనా. ఇప్పుడు బయటన కూడా పిలిచిండు వాడు చాలామంది మనకు సజెస్ట్ చేస్తారు కదా, బెటర్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే మనం డబ్బులు ఊరికే ఎవరికి ఇవ్వము కదా. చాలామంది ఇక్కడికి వచ్చి నాకు మామూలుగా, నేను ఇది చేయడానికి స్టార్ట్ చేయడానికి కారణం కూడా, సాయాన్ని నువ్వు చేయొచ్చు కదా, లేకపోతే బ్రో ఇది అది లాస్ట్ టైం చేసావు కదా ఇలా అంటే, నేను ఆలోచించే నిజమే మనం కూడా స్టార్ట్ చేద్దాం, మళ్ళీ చాలా రోజులు అయింది కదా ఇది అదని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అండ్ ఒక అప్రాక్సిమేట్లీ 10 days పడిపోయింది అన్నమాట మొత్తం చేయడానికి వీటికి. అందుకే కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడానికి. కానీ లేట్ అయినా కానీ నేను ఇన్ఫర్మేషన్ మాట ఎప్పుడు మంచిగానే ఇస్తాను. అండ్ మీకు ఇప్పటికీ అదే చెప్తాను, టెంట్ క్యాంపింగ్ ముందే బుక్ చేసుకోండి విత్ లో ఆఫ్ కాస్ట్, ఓకేనా. తక్కువకే బుక్ చేసుకోండి. క్యాంపింగ్ అంటే తక్కువనే ఉంటుంది, మరీ ఎక్కువ ఏమి ఉండవు. సో డోంట్ ఎక్స్పెక్ట్ అరే 2000-3000 ఇలా అవుతుందంటే వేస్ట్, సచ్చే వేస్ట్ అట. అంత మనీ ఇచ్చి మీరు టెంట్ క్యాంపింగ్లో ఉండాల్సిన అవసరం ఉండదు. సో టెంట్ అనేది ఏంటంటే ఒక వే ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, లోకాలిటీ ఎలా ఉంటుంది, బయటనే ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది. మనం ఎప్పుడు రూమ్స్లోనే స్టే చేస్తాం కదా, ఫుడ్ తినడం ఇవి కాకుండా బయటనే క్యాంప్ ఫైర్ వేసుకొని చిల్ అవుతూ ఇలా ఉండడం బెటర్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మన టెంట్స్లో నేను 8 రిక్వైర్మెంట్స్ ఇస్తాను, అవి కూడా చెప్తాను, బాగా వినండి. ఇవన్నీ పక్కన పెడితే నార్మల్గా చూపించాను కదా, ఇవి లైట్ సెటప్ ఉంటే, వాష్రూమ్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి. నేను లాస్ట్ టైంలో చెప్పినట్టు క్యాంపింగ్లో బాగానే ఉంటుందని. దాని తర్వాత 2 pillows ఉంటాయి, 2 blankets, ఫోమ్ సీట్ ఉంటే దానికి మించి ఎక్కువే ఉండదు. క్యాంప్ ఫైర్ ఒక కొంతసేపు వరకు ఇస్తాము, అది ఒక 200-300 అలా ఛార్జ్ చేస్తాం. లేదా కొంచెం ఎక్కువ మందిలో అవుతే అవి కొంచెం ఫ్రీగా కూడా నేను ఇచ్చేస్తా, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవి మన దగ్గర అన్నమాట. బయటన మీరు ఎలా అంటే, నేను ఎస్పెషల్లీ ఒకటి చెప్తాను చూడండి, మ్యూజిక్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అయిపోద్ది. అందరూ అనుకుంటారు మ్యూజిక్ ఉంటే హవా ఉంటుంది ఇలా అని. నో, నేను చెప్తాను చూడండి, మ్యూజిక్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒక క్యాంప్ సైట్ మొత్తం ఒకే మ్యూజిక్ ఉంటుంది, అది వాడు కావాలి సాంగ్ ఇదే అదే అని చెప్తారు. అప్పుడు ఫుల్గా గొడవలు అయిపోతే అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అవుద్ది. అండ్ మెయిన్గా నేను మ్యూజిక్ పెట్టాను అనమాట. ఒక 3.5 years ఇలాగ నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళు కానీ మేము రన్ చేసినప్పుడు ఇలానే మనకు తెలిసిన దగ్గర మ్యూజిక్ ఎనీవన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ మ్యూజిక్ అన్నెసెసరీ గొడవలు వస్తాయి అన్నమాట. బ్యాచ్ వస్తారు, హడావిడి అయిపోతారు, ఇవి అవుతాయి. సో మ్యూజిక్ ఏం మన దగ్గర ఉండదు. సత్యం సుందరం మూవీ చూశారు కదా, ఆ టైప్ మనం పీస్ఫుల్గా కూర్చున్నామా, మాట్లాడుకున్నామా, మన కష్టసుఖాలు చెప్పుకున్నామా, హ్యాపీగా చిల్ అయ్యామా,
పడుకుండిపోయామా, మన వల్ల అవతల డిస్టర్బెన్స్ లేకుండా మనం డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నామా హ్యాపీగా అనే రకంలో మన క్యాంప్ సైట్ ఉంటుంది అన్నమాట. అండ్ వీడియోని ఎక్కువ లైక్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేస్తాను ఓకేనా. మీరు క్యాంపింగ్ సైట్ అనేది తక్కువనే, ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోకండి. సో డోంట్ బికమ్ ఫూల్ ఓకే. సో లెస్ అమౌంట్ ఈస్ బెటర్ టు స్టే ఇన్ క్యాంప్. అన్నెసెసరీలీ యూఆర్ గివింగ్ సో మచ్ మనీ టు ఫర్ క్యాంప్ స్టే. అర్థమైంది కదా, డబ్బులు ఇవ్వకండి, అంతంత ఎక్కువ వేసి ఇచ్చేసి ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు. తక్కువ దొరికితే వీకెండ్స్ అయితేనే ఎక్కువ ఉంటాయి, వీకెండ్స్ కాకపోతే చాలా నార్మల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఇప్పుడు మీకు మాట్లాడిన వాళ్ళు కానీ వీళ్ళు సంథింగ్ కొంతమంది పర్ హెడ్ ఇంత అంత అంటారు చూడండి. ఫుడ్ కూడా చెప్తున్నారు అనమాట. సో అన్నెసెసరీలీ యూఆర్ అరే మనం వచ్చిన తర్వాత ఫుడ్ అనేది మనం తీసుకోవాలి, అది మనకు నచ్చిన దాంట్లో ఎక్కడో సజెస్ట్ ఇస్తే మీరు పర్ హెడ్కి ఇంత అని ఇదని అదని ఇచ్చేసి ఫుడ్ అని ఇంత అని వేస్ట్ అన్నెసెసరీలీ. మన ఇప్పుడు 10 మంది వచ్చేవారు అనుకుందాం, మనం 10,000 మాట్లాడుకున్నారు పర్ హెడ్ ఇంత అంత అని చెప్పేసి. తర్వాత ఫుడ్ బాగాలేకపోతే ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద బ్యాచ్ ఉంటే గొడవలు అవుతాయి. సో క్యాంపింగ్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట, కొంచెం తెలుసుకొని రండి. నేను లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను కదా, దీనికి కూడా నేను చెప్తున్నాను, నా బ్యాచిలర్స్ కాదు ఫ్యామిలీస్ కానీ లవర్స్ కపుల్స్ ఉంటే మంది బెస్ట్ ప్లేస్ మాట, పీస్ఫుల్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. సో బ్యాచ్కి మ్యాక్సిమం నచ్చకపోవచ్చు, నేనే చెప్తున్నాను కదా, మనం కూడా బ్యాచిలర్సే కాబట్టి. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ప్రొవైడ్ చేయను, నేను ఎక్కువ డ్రింక్ చేసినా ఏం చేసినా కామ్గా సైలెంట్గా ఉండిపో అంటాను కాబట్టి మన దగ్గర ఎక్కువ బ్యాచిలర్స్కి సెట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే సెట్ కాదంటే నాలంటోళ్ళు అయితే ఓకే, అంటే కొంచెం ఫుల్గా చిల్ అవి సైలెంట్గా ఉందాము కొన్ని సందర్భాల్లో అయితే ఓకే. బట్ కపుల్స్ కానీ ఫ్యామిలీస్కి మాత్రం బెస్ట్ మాట, దట్స్ ఐ కెన్ ప్రామిస్ ఓకేనా. ఒక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకండి క్యాంపింగ్ అనేది లోనే, ఎక్కువ ప్రైస్ ఇచ్చి స్టే చేయకండి ఓకేనా. సో వీడియో నచ్చినట్టయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా కాంటాక్ట్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉందామనుకుంటే, లేకపోతే ఈ ఫ్యామిలీ టైప్ లవర్స్ కపుల్స్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవినా మ్యూజిక్ గట్ట లేకుండా కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉందాం అనుకుంటారు కదా, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ముందు వీడియోలో మనం మాట్లాడినప్పుడు అరకు క్యాంపింగ్ టెంట్స్ చూపించాను కదా గూగుల్లో కూడా రేట్ను, సో అది అక్కడ తీసుకెళ్ళి సజెస్ట్ చేస్తాను. లేదా ఉంటాను ఫ్యామిలీ లవర్స్ ఇలాగా సైలెంట్ పీస్ఫుల్గా ఒక సత్యం సుందరం మూవీ అని చెప్పాను కదా, అలా అయితే నాకు కాంటాక్ట్ ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే, మళ్ళీ చెప్తున్నాను షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్లే లేట్ అయిపోయింది. కీప్ ఇన్ టచ్ విత్ మీ యువర్ లక్కీ లాక్స్ వరకు. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ. లేట్ అయినా అవుతాను కానీ మంచి వీడియోస్ ఇస్తాను ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.